కడప జిల్లా బద్వేలో మృతి చెందిన ఇంటర్ విద్యార్థిని కుటుంబాన్ని మాజీ సీఎం జగన్ పరామర్శించి మాట్లాడిన మాటలు చాలా బాధాకరమని టీడీపీ నేత చెప్పారు. సంఘటన జరిగిన కొన్ని గంటలకి హత్య చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. మృతురాలి కుటుంబానికి 10 లక్షల రూపాయల చెక్కును అందజేశామని తెలిపారు. అంతేకాకుండా బీజీవేముల వీరారెడ్డి ట్రస్ట్ తరపున 1,00,000 టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి 1,00,000 రూపాయలు బాధిత కుటుంబానికి ఇచ్చినట్లు వారు తెలిపారు. గత కొద్ది రోజుల ముందు దురదృష్టశాతం ఇంటర్ విద్యార్థిని దస్తగిరి అమ్మ మరణించడం జరిగింది. గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం దీని మీద చాలా సీరియస్గా వ్యవహరించి, మీరందరికీ తెలిసిందే, ఘటన జరిగిన గంటకే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ రియాక్ట్ అయ్యి అధికారులు యంత్రాంగాన్నిటిని అలర్ట్ చేస్తే కొద్ది గంటలకే అతన్ని పట్టుకోవడం జరిగింది, అరెస్ట్ చేశారు. ఆమెకి ట్రీట్మెంట్ ఇవ్వాలనేసి రిమ్స్ కానీ ఇవన్నీ బద్వేలు నుంచి తీసుకొని వెళ్ళడం జరిగింది. మనందరం ఆ కుటుంబంతో కలిసి ధైర్యంగా ఉండాలనే పరిస్థితుల్లో దురదృష్టంతో ఆమె చనిపోవడం జరిగింది. ఆ తర్వాత మీరు చూస్తే ముఖ్యమంత్రి గారు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఖచ్చితంగా కఠిన చర్యలు, శిక్ష పడతాదని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ప్రెస్ ద్వారా అన్నిట్లో వచ్చింది. మేము ఇక్కడ స్థానికంగా అందరం కలిసి ఆ కుటుంబం కోసం ట్రస్ట్ ద్వారా మొట్టమొదటిగా వెళ్ళి 1,00,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. ఆ తర్వాత మా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి